Okay. Hi everyone, this is Padmaja studying BTech second year, and today I am explaining about the subject strength of materials. What is the strength of materials? First, in this concept, I will explain one each question. See here question: a rectangular beam. They given a data 200 meters depth and 300 meters wide and simply supported beam. What is the beam condition here? The beam condition is a simply supported beam. The span length is 8 meters. What to find here? UDL per meter length. So first given data. ఏదైనా కానీ ఫస్ట్ గివెన్ డేటా రాయాల. Considerable. Depth of beam they given 200 meters, no? So 200 mm. Next wide of beam. Width of beam ఎంత ఇచ్చారు? 300 millimeters. So mm. ఇక్కడ ఇంకొకటి ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఓవర్ ఏ స్పాన్ ఆఫ్ లెంత్. ఇక్కడ స్పాన్ ఎంత ఇచ్చారు? స్పాన్ నథింగ్ బట్ లెంత్. సో లెంత్ ఆఫ్ బీమ్ ఎంత? 8 meters ఇచ్చారు. ఇప్పుడు ఇంకా ఏమి ఇచ్చారు? ద బీమ్ మే క్యారీ if the bending stress is not exceed 120 newton per mm square. So maximum bending moment ఇచ్చినారు. maximum bending stress ఇచ్చినారు. ఎంత ఇచ్చారు? 120 న్యూటన్ పర్ mm స్క్వేర్ ఇచ్చారు. సో ఇది గివెన్ డేటా. మన క్వశ్చన్ లో డెప్త్ ఆఫ్ ది బీమ్ ఇచ్చారు, విడ్త్ ఆఫ్ ది బీమ్ ఇచ్చారు, లెంత్ ఆఫ్ ది బీమ్ ఇచ్చారు, బెండింగ్ స్ట్రెస్ కూడా ఇచ్చారు. సో మనం ఏం కనుక్కోవాలి ఈ క్వశ్చన్ లో? యూడిఎల్ కనుక్కోవాలి. సో let uniformly distributed load per meter ఇది కనుక్కోవాలి. సో ఈ గివెన్ డేటాలో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది యూడిఎల్ లో ఈ గివెన్ డేటా బట్టి మనం ఆన్సర్ ని కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ ఏదైనా ఇట్లా క్వశ్చన్ ఇచ్చారనుకో, డెప్త్ కానీ విడ్త్ కానీ లెంత్ కానీ ఈ మూడు ఇచ్చి యూడిఎల్ కనుక్కోమంటే మనకు ఒక ఫార్ములా ఒక మెథడ్ ఉంటుంది. సెక్షన్ మాడ్యులస్. సెక్షన్ మాడ్యులస్ అంటే ఏంటి? జెడ్. సెక్షన్ మాడ్యులస్ ఫర్ ది రెక్టాంగులర్ బీమ్. సో రెక్టాంగులర్ బీమ్ కాబట్టి Z equals to BD squared by 6. ఇక్కడ BD squared అంటే B అంటే బ్రెడ్త్, D అంటే డెప్త్ బై 6 చేయాలి. సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు? B అంటే ఏంటి ఇచ్చారు ఇక్కడ? B అంటే 300 ఇంటూ 200 హోల్ స్క్వేర్ బై 6 ఇది ఇచ్చారు. సో మనం క్యాష్ క్యాలిక్యులేటర్ ఎట్లా చేయాలా చూడండి. ఫస్ట్ క్యాష్ ఆన్ చేసుకోవాలి. ఆన్ తర్వాత 300 ఇంటూ 200 స్క్వేర్ డివైడెడ్ బై 6. సో 2 ఇంటూ 10 పవర్ 6. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? జెడ్కి సెక్షన్ మాడ్యులస్కి 6 zeros వచ్చాయి.
సో అప్పుడు దాన్ని ఏం చేస్తాం, దాని యూనిట్స్ ఏంటి, మిల్లీమీటర్ క్యూబ్. ఇది ఇచ్చారు. సో మనం కనుక్కున్నాం, ఒక వాల్యూ కనుక్కుందాం, జెడ్ కనుక్కుందాం. సో సెక్షన్ మాడ్యులస్ కనుక్కున్నాం కాబట్టి మనం ఇక్కడ నెక్స్ట్ మాక్సిమం బెండింగ్ మూమెంట్ కనుక్కోవాలా. సో మాక్సిమం బెండింగ్ మూమెంట్ సెక్షన్ మాడ్యులస్ కనుక్కున్నాం. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా, మాక్సిమం బెండింగ్ మూమెంట్ కనుక్కోవాలా. సో మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఫార్ములా ఏంటి, maximum bending moment simply supported beam. సింప్లీ సపోర్టెడ్ బీమ్ అన్నారు కదా. సో మాక్సిమం ఇప్పుడు m ఈక్వల్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ కి మాక్సిమం బెండింగ్ మూమెంట్ వేరే ఉంటుంది, క్యాంటిలివర్స్ కి వేరే ఉంటుంది. సో ఇప్పుడు మనం అడిగింది సింప్లీ సపోర్టెడ్ బీమ్ అడిగారు కదా. సింప్లీ సపోర్టెడ్ బీమ్ కి మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఏంటి, m ఈక్వల్స్ టు w l స్క్వేర్డ్ బై w l స్క్వేర్డ్ బై 8. ఇది సింప్లీ సపోర్టెడ్ బీమ్ కండిషన్, మాక్సిమం బెండింగ్ మూమెంట్. ఇక్కడ w నథింగ్ బట్ UDL. సో UDL మనం కనుక్కోవాలి కాబట్టి ఇవ్వలేదు. సో మన మాక్సిమం బెండింగ్ మూమెంట్ జస్ట్ m ఈక్వల్స్ టు w అలాగే ఇచ్చారు. సో w లెంత్ ఎంత ఇచ్చారు, మనకి 8 మీటర్స్ ఇచ్చారు. సో 8 స్క్వేర్డ్ బై 8, 8 వన్ 8. సో ఇప్పుడు ఏమొస్తుంది, ఇది లెంత్ అనేది 8 మీటర్స్ ఇచ్చారు కదా. సో మనం మిల్లీమీటర్స్ లో కన్వర్ట్ చేయాలి. సో మిల్లీమీటర్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం వస్తుంది, 8 ఇంటూ 1000, 8000 W. ఇది UDL కి. దీనికి ఈ మాక్సిమం బెండింగ్ మూమెంట్ యూనిట్స్ ఏంటి, న్యూటన్ mm వస్తుంది. సో మనం ఇక్కడ కనుక్కునే సెక్షన్ మాడ్యులస్ కనుక్కున్నాం, మాక్సిమం బెండింగ్ మూమెంట్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం కనుక్కోవాలా, సిగ్మా ఎక్స్. వాళ్ళు ఇచ్చిన బెండింగ్ స్ట్రెస్ కూడా ఇచ్చారు కదా. సో మనం నెక్స్ట్ m ఈక్వల్స్ టు సిగ్మా మాక్సిమం ఇంటూ సెక్షన్ మాడ్యులస్. సో ఇది కండిషన్, థర్డ్ స్టెప్ ఇది. సో ఇక్కడ m ఇచ్చి ఎంత ఇచ్చారు, 8000 W ఈక్వల్స్ టు మాక్సిమం ఎంత ఇచ్చారు, మాక్సిమం బెండింగ్ మూమెంట్ క్వశ్చన్ లో చూడండి 120 ఇచ్చింటారు. సో ఇంటూ జెడ్, జెడ్ ఎంత ఇచ్చారు, 2000, 6 zeros, 6 zeros ఇచ్చారు మనకి ఇక్కడ. దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటావు, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఈ 8000 120 ఇంటూ 2 6 zeros, 6 zeros ఇచ్చారు కదా, 6 zeros ఉన్నాయి. సో మనం ఇక్కడ ఇంటూ ఇది మల్టిప్లై W తో చేస్తాం కాబట్టి W ఈక్వల్స్ టు 120 ఇంటూ 6 zeros బై 8000 డివైడ్ బై చేయాలి. సో మన క్యాలిక్యులేటర్ తీసుకోండి ఒకసారి, మరి స్టార్ట్ చేసి 120 ఇంటూ 6 zeros ఈక్వల్స్ టు డివైడ్ బై 8 చేయాలి. సో 8000 ఎంత వస్తుంది ఆన్సర్, 3 ఇంటూ 10⁴ వస్తుంది. సో మనకి ఇక్కడ పక్కపోద్దు 30 ఇంటూ న్యూటన్ పర్ మీటర్. సో
దీన్ని ఏం రాసుకోవచ్చు? కిలో న్యూటన్ పర్ మీటర్ రాసుకోవచ్చు. మనం దీన్ని ఏం రాసుకోవచ్చు? న్యూటన్ ని కిలో న్యూటన్ అంటే 1000 కదా, సో 30 కిలో న్యూటన్ పర్ మీటర్. ఫస్ట్ సెక్షన్ మోడల్స్ కనుక్కోవాలా, దాని తర్వాత మాక్సిమం బెండింగ్ మూమెంట్. ఇక్కడ ఏ కండిషన్ ఇచ్చారో చూసుకోవాలా. సింప్లీ సపోర్టెడ్ బీమ్ అని ఇచ్చారు కాబట్టి మాక్సిమం బెండింగ్ మూమెంట్ కి సో W × L²/8. సో ఈ ఫార్ములా వస్తుంది. ఇక్కడ సెక్షన్ మోడల్స్ కి యూనిట్స్ ఏంటి? mm³. మాక్సిమం బెండింగ్ మూమెంట్ కి యూనిట్స్ ఏంటి? న్యూటన్ మీటర్. ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చారు చూడు, మాక్సిమం బెండింగ్ మూమెంట్ క్వశ్చన్ లో ఇచ్చింటారు, సెక్షన్ మోడల్స్ ఉంటుంది. కానీ మనం మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎంత వాల్యూ వచ్చి ఉంటుందో అంత సబ్ చేస్తాం అనుకో. సో దీన్ని ఈ న్యూటన్ పర్ మీటర్ ని కిలో పర్ న్యూటన్ గా చేసుకుంటే 30 కిలో న్యూటన్ పర్ మీటర్ వస్తుంది. సో నచ్చితే లైక్ చేయండి.